ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాము. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనము, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగ చేసేదను అన్న మాట, రెండంతలుగా మీకు మేలు చేస్తాను అని ఉదయకాలమందు ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంతవరకు ఒక రకమైన మేలు చూశారేమో, ఇక నుంచి నా ప్రియబిడలుగా రెండంతల మేలు చేయాలని ఆశిస్తున్నాడు ప్రభు. అబ్రహాముకు ప్రభువుని అంగీకరించిన తరువాత ఒక వాగ్దానం ఇచ్చారు ప్రభు. ఏమిటి ఆ వాగ్దానం అంటే, నీ సంతానమును భూమి మీద నుండి ఇసుక రేణువులలాగా విస్తరింపచేస్తాను అన్నాడు. అనగా ఆ సంతానము భూ సంబంధమైన ఇశ్రాయేలీలు. నిజంగా దేవుడు అలాగే దీవించాడు వారిని, మాటిచ్చిన ప్రకారంగానే దీవించాడు. రెండోదిగా ఏమన్నాడు, ఆకాశ నక్షత్రాలు వలె దీవిస్తాను అన్నాడు. ఎవరు ఆకాశ నక్షత్రాలు అంటే, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు, అనగా ప్రభువుని విశ్వసించిన వారు. ఈ రోజున మనమే ఆత్మ సంబంధమైన సంతానం అబ్రహాం గారికి. కనుక ఆ రోజు ఇచ్చిన మాట దేవుడు అబ్రహాముకు రెండింతలుగా దీవించాడు. ప్రభు మాట ఇచ్చాడు అంటే మాట తప్పేవాడు కాదు ఆయన. ఓ చాట అంటాడు బైబిల్ గ్రంథంలో, నేను నరుడును కాను, మనుషులు మాటిస్తారు తప్పొచ్చు, కానీ దేవుడు మాటిచ్చాడు అంటే మనం అది గనక జ్ఞాపకం ఉంచుకొని దాని ప్రకారంగా గనక నడిచామంటే మాట వెనక్కి తీసుకోడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు జీవితంలో యోబుని రెండింతలుగా ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడు అంటే, 7,000 గొర్రెలుంటే 14,000 గొర్రెలు చేశాడు. 3,000 ఒంటెలు 6,000గా చేశాడు. 1000 ఎడ్లు, 1000 ఆడుగాడిదలు, ఇలా అన్ని విషయాల్లో కూడా దేవుడు దీవించాడు. రెట్టింపు దీవెన, రెట్టింపు దీవెన దేవుడు అనుగ్రహించాడు. యోసేపుకు కూడా రెండింతల మేలు, ప్రతి విషయంలో కూడా దేవుడు యోసేపుని జ్ఞాపకం చేసుకున్నాడు. హన్నాను కూడా దేవుడు రెండింతలుగా ఆస్వాదించాడు. ఈ రోజున ఆయన ఆశీర్వాదాలన్నీ అలాగే ఉంటాయి, రెట్టింపు రెట్టింపు రెట్టింపుగా. కనుక ఈ ఉదయకాలం ముందు ప్రభు మిమ్మల్ని కూడా అలాగే ఒక హన్నా వలె, ఒక యోసేపు వలె, ప్రియ దేవుని బిడలారా, ఒక అబ్రహాము వలె మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ఆయన మార్గంలో నడుచుకోండి, ఆయన చెప్పినట్లుగా జీవించండి. ఆయన వాగ్దానాలు, ఆయన మాటలన్నీ కూడా ఈ ఉదయకాలం మందు మీ కుటుంబాలలో రెట్టింపు దీవెన కలుగునుగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ ప్రియ బిడ్డలు మీ సన్నిధికి వచ్చారు. మీ సన్నిధిలో ప్రభువా మీ కొందనాలు ప్రార్థనలు ఏకీభవిస్తుండగా వారి బిడ్డల విషయంలో రెట్టింపు దీవెన, వారి కుటుంబాల విషయంలో రెట్టింపు దీవెన, వారికి ఆరోగ్య విషయంలో రెట్టింపు ఆరోగ్యం వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యోబుకి అయ్యా మీ కొందనాలు ఆ విధంగా అప్పటి వరకు ఏ విధమైన దీవెన ఉందో అంతకంటే రెట్టింపు ఇచ్చారు. అలాగే అబ్రహాముకు వాగ్దానం చేశారు రెట్టింపు దీవెనని, రెండింతలుగా ఆశీర్వాదమని. అలాగే తన జీవితంలో ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారంగా కొన్ని వేల సంవత్సరాలైనా ఇప్పటికీ ఆ మాట మీరు నెరవేరుస్తూనే ఉన్నారు. కనుక ప్రభువా, మాట ఇచ్చిన వాడు నరుడు కాదు, దేవుడు నాయన. మా జీవితాలలో అలాగే ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రియ బిడ్డల జీవితాలలో ఏమైతే మాట ఇచ్చారో ఆ దీవెనను, ఆ ఆశీర్వాదమును మీరు కనబరచమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మీ బిడ్డలు ప్రభువా మీ దీవెన కొరకై ఎదురు చూస్తున్నారు. ఈ ఉదయకాలం మందు వారి ఏ మేలు కొరకు ఎదురు చూస్తున్నారు? వారి బిడ్డల భవిష్యత్తు కొరకు నాయన, వారి బిడ్డల చదువుల కొరకు నాయన, ఆరోగ్యాల కొరకు నాయన, వారి సంతానము కొరకు ప్రభువా, వారి వివాహాల కొరకు ప్రభువా, ఈ విధంగా ఏ ఏ విషయాల్లో వారు ఎదురు చూస్తున్నారు? వారు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే రెట్టింపు 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 ఈ ఉదయకాలం మందు వారి గృహములో మీరు కలగచేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతవరకు ఆగిపోయిన దీవెనలు, ఆగిపోయిన ఆశీర్వాదాలు మీరు ఒక్కసారి ప్రారంభించమని
వారి జీవితాలలో మీ సన్నిధిలో వారి పక్షమున ప్రభువా ఒక దైవ సేవకుడిగా ప్రార్థిస్తున్నాను. మీరే కార్యం జరిగించండి. అలాగే పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఈరోజు రక్షణ పొందిన దినము చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మిమ్మల్ని స్తుతిస్తుండగా వారిని దీర్ఘాయుష్వంతులుగా చేయమని, అలాగే ఈ దినం ఎవరు ఏ ప్రయాణాలు పెట్టుకున్నా, అయ్యా మీ కొందరు ఏ పని మీద బయలుదేరుతున్నా ఆ విషయాలన్నింటిలో కూడా కృప చూపించి మేలు చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ.